ఈ సంవత్సరం కూడా కొంతమందిని దేవుడు దైవ సేవకు సిద్ధపరిచాడు. దైవ సేవకి కొంతమందిని దేవుడు ఎంపిక చేశాడు. వాళ్ళు ఒకప్పుడు దేవుడిని ఎరగని వాళ్ళు, తర్వాత యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఒకప్పుడు వాళ్ళు విగ్రహారాధికులే, అవన్నీ రక్షించలేవని తెలుసుకున్నారు. రక్షించే రక్షకుడు యేసు ప్రభుని గుర్తుపట్టి వాళ్ళు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మ బలంతో నింపబడి దేవుని పరిచర్య చేసి పరిచారకులుగా ఉండి, ఆత్మల కొరకు భారంతో దైవ సేవకి వాళ్ళు ప్రార్థించినప్పుడు, వారి కోసం మేము కూడా ప్రార్థించి దేవుని ముందు ఉంచినప్పుడు, దేవుడు కోరుకున్న కొంతమంది 40 మందిని మేము దేవుని ముందు, 43 మందిని మేము దేవుని ముందు ఉంచితే 14 జతల్ని దేవుడు కోరుకున్నాడు. అంటే 28 మందిని, 14 జతలు, భార్య భర్త 28 మంది. కొంతమంది అయితే 2-3 ఇంకా వివాహం కూడా చేసుకోవాలా. మరి అలాంటి బిడ్డలు దేవుడు కోరుకొని ఉన్నాడు. ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి కొద్దిగా దేవుని వాక్యం ధ్యానించుకొని ముగింపులోకి వెళదాం. ఇక నైట్ కూటం, రేపు పగలి కూటం. రేపు పగటి కూటంలో ప్రభు బలం ఉంటుంది, దానికి కూడా సిద్ధపడండి. రైట్, అందరికి వందనాలండి. ఇసురుకుంటానైనా కూర్చోండి, అటు ఇటు మాత్రం తిరగొద్దు. ఓకే, రైట్. చకచకా పని కానిద్దాం. నేను ప్రార్థన చేస్తాను, దైవజనులు వారి మీద చేతులు ఉంచుతాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈవేళ నీవు సిద్ధపరచుకున్నటువంటి బిడ్డల కొరకు నిన్ను స్తుతిస్తా ఉన్నాను నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడవు. నీకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నువ్వు ఏర్పరచుకున్న నీ బిడ్డల్ని కనపరచమని మేము నీ ముందుకు వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు బయలుపరిచి ఈ బిడ్డల్ని ఎంపిక చేశావు. ఈ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి. వీరందరినీ కూడా నా ప్రభువా నీ ఆశీర్వాదంతో, అభిషేకంతో నింపి రాగల దినముల్లో అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ బిడ్డల్ని అభిషేకించి వాడుకో. దుష్టుడు ఏమాత్రం వీరిని ముట్టకూడదు. శరీర కార్యాల్లో కానీ అవిశ్వాసంలో కానీ పడకుండా ఆత్మానుసారులై, ఆత్మ సంబంధులై నీ కృపలో వర్ధిల్లుదురుగాక. ఈ బిడ్డలు చేతులుంచినప్పుడు స్వస్థతలు జరిగించు. నోరు తెరచి వాక్యం ప్రకటించినప్పుడు వాక్శక్తి విడుదల కావాలి. వాక్ చాతుర్యాలు మనుషుల్ని రంజింపజేయచ్చు, కానీ వాక్శక్తి హృదయాలను బద్దలు చేస్తుంది, హృదయాలను నీ వైపు ఆకర్షిస్తుంది. అందుకు ఆ వాక్ శక్తితో బిడ్డల్ని నింపు. పిలిచిన నీకు, బాధ్యతను అప్పగించిన నీకు, దాన్ని వారికి అవగాహన కల్పించిన దైవజనులకు, వారి బ్రతుకాలం విధేయులై, తిరుగుబాటు చెయ్యక, అవిధేయులు కాక, విధేయులై తమ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి యథార్థమైన భక్తి చేస్తూ, సంపూర్ణ మాన్యత, భక్తి కలిగి కుటుంబాన్ని, సంఘాన్ని కూడా నడిపించే శక్తి గల వారు ఉన్నట్లు బిడ్డల్ని దీవించమని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డల్ని నీ సేవకులుగా, సేవకురాండ్రుగా నీ పరిచర్య కొరకు బాప్తిస్మం ఇచ్చుటకును, పరిశుద్ధ బలాన్ని అందించుటకును, రొట్టె విరుచుటకును, నిన్ను గూర్చి ప్రచురపరచుటకును, నాయన నీ కార్యములన్నీ నెరవేర్చుటకు నీ సేవ చేయు నిమిత్తం ఈ బిడ్డల్ని నీ కొరకు ప్రతిష్ఠించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆత్మల్ని, బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అంతవరకు నువ్వే కాపాడమని, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని, పరిశుద్ధుల చేతులు ఉంచుచుండగా వారి జీవితాల్లో నీ బలమైన కార్యాలు జరిగించి ఆత్మ కృపా వరములతో, ఆత్మ ఫలముతో, ఆత్మ బలముతో నింపమని, సంఘము మేము అందరం ఏకమై చేసిన ఈ ప్రార్థన అంగీకరించి, ఇదిగో ఈ బిడ్డలే కాదు, కూర్చున్న సమూహంలోంచి ఇంకా అనేక మంది దైవజనురాండ్రు యేసు నామములో లేచుదురుగాక. ఇదిగో ఇప్పుడు రక్షణకు వచ్చిన ఈ బిడ్డల్లో కూడా, బాప్తిస్మానికి వచ్చిన ఈ బిడ్డల్లో కూడా రాగల దినములలో అనేక మంది యేసు నామములో సేవకురాండ్రగుదురుగాక. ఆమేన్. యేసు నామములో స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మీ చేతులు దైవజనుల వైపు చూపుతారా? ప్రతిష్ఠించబడుతున్న దైవజనుల వైపు
అందరూ అలా చేతులు చూపించి స్తోత్రాలు చెప్తారు. అందరూ కూడా స్తోత్రం మానక దేవుని శక్తి దిగి వచ్చేటట్టుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధ తండ్రి, నీ చేతికి అప్పగించిన ఈ బిడ్డలందరినీ కూడా అంతం వరకు నువ్వే కాపాడు. స్తోత్రం నాయనా. ఎలాంటి ప్రతికూలతలో కూడా వెన్ను చూపక విశ్వాసము గలవారై, ఆరోగ్యము గలవారై, ఆత్మీయత గలవారై, అభిషేకం గలవారై అవును తండ్రి. నిన్ను ప్రకటించి సేవించి ఆత్మల భారంతో నింపబడి నీ చిత్తమంతా నెరవేర్చినట్లు ఎందు నిమిత్తం వారి తల్లి గర్భంలో వారిని వేశావు, నిన్నాళ్ళు ఎందు నిమిత్తం బ్రతకనిచ్చావు. ఇప్పుడు వారికి అర్థమైంది, అదంతా నెరవేర్చినట్లుగా వారు నీ చిత్తం చేయట కృపనిమ్మని అవును తండ్రి. యేసునామంలో బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.